ఈ ఉదయకాల సమయంలో విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మరి కొన్ని మాటలు నేను మీకు నేర్పించాలని ప్రభు సన్నిధిలో ఆశపడతా ఉన్నాను. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములను గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మనం చదివిన ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి చివరి ప్రసంగం శిష్యులకు, ద లాస్ట్ సర్మన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు పలుకుతాడు, అవన్నీ మనం ధ్యానం చేస్తాం. బట్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధరణైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై వారితో మాట్లాడతాడు. మగ్దలేని మరియతో మాట్లాడతాడు. రెండవసారి శిష్యులకు ప్రత్యక్షమై తోమా జీవితాన్ని సరిచేస్తాడు. తర్వాత మరలా ప్రత్యక్షమై మూడవసారి పేతురుని మరి మంచి సమర్పణలోనికి ప్రభు నడిపిస్తాడు. ఆ తర్వాత మరి ఆయన ఆరోహణం అవ్వకముందు, పరలోకానికి తిరిగి వెళ్ళకముందు ఆయన శిష్యులతో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నాడు. ఏమనంటే, నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి, అంటిల్ యూ రిసీవ్ దట్ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. పరమ తండ్రి నుండి ఆ వాగ్దానం పొందుకునేంత వరకు మీరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళవద్దు. యోహాను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ మరికొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందారు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెరీ సూన్ అని ప్రభు వారికి జ్ఞాపకం చేశాడు. అంటే అది చాలా చాలా ప్రాముఖ్యమైనదని మరొకసారి ప్రభు శిష్యులకు తెలియజేస్తూ ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వాగ్దానం చేసిన తండ్రి వలన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ బాప్టిజమును మీరు పొందుకునేంత వరకు యెరూషలేములో నుండి మీరు ఎక్కడ బయటికి అడుగు పెట్టకూడదు, అసలు సేవలోనికి మీరు వెళ్ళకూడదు, మీరు ఏ పని చేయకూడదని ప్రభు ఖండితంగా చెప్తా ఉన్నాడు. అంటే విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అది వారికి చాలా 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 ప్రాముఖ్యమైనది. అంత ప్రాముఖ్యమైన విషయం చెప్తా ఉంటే దే వర్ జస్ట్ డిస్ట్రాక్టింగ్ జీసస్. యేసుక్రీస్తు దృష్టిని వారు వేరే దిక్కు మరలిచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? దేవుడు ఏం అనుగ్రహిస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీకు అనుగ్రహిస్తాను, విచ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో నుండి అస్సలు బయటికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటే అస్సలు వాళ్ళు దాన్ని మైండే చేయట్లేదు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను ఎంత మాత్రం లెక్క చేయకుండా వేరే ప్రశ్న అడుగుతున్నారు. నువ్వు ఇశ్రాయేలులకు మరలా రాజ్యమును తిరిగి ఇస్తావా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? ఆ టైము, ఆ సమయం ఏంటో ఒకసారి మాతో చెప్పమంటున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా అంతే. దేవుడు మనకి ఏదో ప్రాముఖ్యమైన విషయం చెప్తుంటాడు, మన ఆలోచనలు వేరే మాట మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి, విచ్ ఈజ్ నాట్ నెససరీ ఇన్ అవర్ లైఫ్. వాట్ ఈజ్ నెససరీ? యేసు ప్రభువు వారిని గద్దిస్తూ అంటూ ఉన్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట. ఇట్ ఈజ్ నాట్ యువర్ జాబ్ టు నో ద టైమ్. ఏ సమయంలో రాజ్యం ఇస్తాడు, అసలు రాజ్యం ఇస్తాడా ఇవ్వడా, ఇస్తే ఎప్పుడు ఇస్తాడు, ఏ టైంలో ఇస్తాడు, ఏ సంవత్సరంలో ఇస్తాడు, వీటిని గురించి తెలుసుకోవటం మీ పని. మీ పనేంటి? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. అంటే వారు కాలాలు, సమయాలు వాటి గురించి కాదు ఎదురు చూడాల్సింది. దేని గురించి ఎదురు చూడాలంట? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూడాలంట, విచ్ ఈజ్ వెరీ నెససరీ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ప్రతి విశ్వాసి జీవితంలో అది చాలా 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 ప్రాముఖ్యమైనదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులకి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి అద్భుతముగా దిగి వచ్చాడు. హీ హాస్ కమ్ డౌన్ పర్మనెంట్లీ టు బీ విత్ ద బిలీవర్స్. విశ్వాసులందరితో కూడా ఎల్లప్పుడూ, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో వారితో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? ఆయన కూడా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం పరలోకానికి చేరేంత వరకు మనకు తోడుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు?
మరి మనకు తోడుగా ఉండేటువంటి వ్యక్తి గురించి ఎక్కువగా తెలుసుకోవాలా లేదా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం పరిశుద్ధాత్మ అన్న సబ్జెక్ట్ రాగానే చాలామంది డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. దే డోంట్ వాంట్ టు లెర్న్ మచ్ అబౌట్ దీస్ థింగ్స్. ఎఫ్ఎస్సి ప్రాంతంలో పౌలు వెళ్ళి వారికి వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయన ఏమని అడిగాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు. అంటే ఈవెన్ నవడేస్ మెనీ చర్చెస్ దే డోంట్ మచ్ టాక్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని గురించి చాలా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. దే జస్ట్ నెగ్లెక్ట్ ద టాపిక్. ఆ టాపిక్ని మరుగున చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ విచ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. ప్రతి క్రైస్తవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, అవశ్యమైనటువంటిది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనగానే ప్రజల మనసుల్లో, ఆలోచనలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీ ఆక్యుపైడ్ ఆలోచనలు వారి హృదయంలో ఉంటున్నాయి. చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడుతూ ఉండడం అని. అది ఒకటే కాదండి. హోలీ స్పిరిట్ డస్ మచ్ మోర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. విశ్వాసి జీవితం రక్షణ మొదలుకొని, నీ ఆత్మీయ జననము మొదలుకొని నీవు పరలోకము చేరేంత వరకు ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం మనకు కావలసిందే. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు నా కొరకు సాక్షులై జీవిస్తారు. ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ విట్నెస్ ఫర్ గాడ్, దేవుని కొరకు మనం సాక్షులముగా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిందే. హల్లెలూయా. ఆయన సహాయం లేకుండా మనం ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశము లేదు. యోవేలు ప్రవచించినట్టుగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినములలో అందరి మీద నా ఆత్మను, అందరి మీద, నాట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, నాట్ ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ పీపుల్, బట్ ఆన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ పరిచర్య ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి తన పని చేసుకొని వెళ్ళిపోయేటువంటి వాడు. యాజకుల మీదకి వచ్చేవాడు, తర్వాత ప్రవక్తల మీదకి వచ్చేవాడు, రాజుల మీదకి వచ్చేటువంటి వాడు, సేవకుల మీదకి వచ్చేసి తన పని జరిగించి వెళ్ళిపోయేటువంటి వాడు. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ బిలీవర్స్ ఎక్స్పీరియన్స్. కానీ న్యూ టెస్టమెంట్లో ఆయన ఒక్కసారి భూమి మీదకి దిగి వచ్చి పర్మనెంట్గా మనతోనే ఉండిపోయాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం విశ్వాసి జీవితంలో ఏదో ఎలా ఉంటుందంటే ఆయన మన పైన ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పైన ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. We should be fully covered with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనం నిత్యము నింపబడవలసినటువంటి ఆవశ్యకత మనందరి జీవితాల్లో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకం, బాప్తిస్మం అనేటువంటిది ఖచ్చితంగా అవసరమైనటువంటిది. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్, ఫైవ్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనకిచ్చేటువంటి 5 ఆశీర్వాదాలు, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క 5 గుణాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా కనిపెట్టుకొని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. నంబర్ 1, ద హోలీ స్పిరిట్ ఈజ్ ఏ స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. 1:8లోనే చెప్తున్నాడు, అయినను పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు. ఆయన ఎలాంటి ఆత్మ అంట? స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. మనం ఆరాధించే దేవుని ఆత్మ ఎలాంటిదంటే పరిశుద్ధమైన ఆత్మ. హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆత్మ నీకు ఎలా సహాయం చేస్తుందంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ విల్ లీడ్ us into హోలీనెస్. పరిశుద్ధ ఆత్మ మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? పరిశుద్ధ జీవితంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏమండి? మత్తయి సువార్త 1:21లో దేవుని వాక్యం ఏముంటుందంటే, మరి ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. మనం క్షమించబడ్డాం. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన కొరకు రక్తం గార్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ రక్తంలో మనందరి పాపాలు క్షమించేశాడు. అయితే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే పాపముల్లో నుండి రక్షించబడాలి.
పాపంలో నుండి రక్షించబడాలి. ఇది ప్రతిరోజు జరగాలి. ఎందుకంటే ప్రతిరోజు మనిషి జీవితంలో శోధనలు వస్తాయి. శోధనలు వస్తాయి రావా? నేను బాప్తిసం తీసుకున్నాక నాకొక్క శోధన కూడా రాలేదంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. శోధనలు ఎవరికి రావంటే సచ్చినోడికే శోధనలు రావు. కొంతమంది నాకు ఏ శోధన రాదండి. ఏదో శోధన రావట్లేదంటే నువ్వు తేడా అయి ఉండాలి. హల్లెలూయా. నీలో జీవము లేదనుకోవాలి. ప్రభుకి శోధన వచ్చిందా? వచ్చింది. విశ్వాసికి శోధన వస్తుందా? ఎప్పుడెప్పుడు వస్తుంది? ప్రతిరోజు వస్తుంది. అబద్ధం ఆడాలన్న శోధన కలిగిద్ది. ఏమండి? ఒకరిని తిట్టాలన్న శోధన వచ్చింది. కోప్పడాలన్న శోధన వచ్చింది. ఒకరిని కొట్టాలన్న శోధన వచ్చింది. కొన్ని తప్పులు చేయాలన్నటువంటి టెంప్టేషన్ని సాతానుడు ప్రతిరోజు మన దగ్గరికి తీసుకొని వస్తుంటాడు. వాడు దివారాత్రులు వాడుకున్న ఒకే ఒక బిజినెస్ ఏంటంటే నిన్ను ఎట్లాగైనా సరే శోధించాలి, నిన్ను ఆ శోధనలో పడవేయాలి, దేవునితో కనెక్షన్ నుండి నిన్ను దూరం చేయాలి, పరిశుద్ధతని నీ బ్రతుకులో నాశనం చేయాలని వాడు ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంటాడు. పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయని వాడు ఎవరంటే విశ్వాసి. సాతాను మాత్రం వాడి పని ఏం చేస్తాడు? 24/7 24 గంటలు వారంలో 7 రోజులు నిద్రపోకుండా పనిచేసేవాడు ఎవరు అని అంటే సైతానుగాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచు, అంటే ప్రతిరోజు వాడు వెతుకుతూనే ఉంటాడు. ఎవరు దొరుకుతాడు. ఓకే, వీడికి అబద్ధాలు అంటే ఇష్టం, అబద్ధాలు టెంప్టేషన్ ఇద్దాం. ఓకే, ఇతనికి మొబైల్లో పిచ్చి పిచ్చి అన్నీ చూడాలంటే ఇష్టం, కాబట్టి వాడి దగ్గర ఏం తీసుకెళ్దాం? మనకి ఏది ఇష్టమో అదే వాడు మన దగ్గర తీసుకొని వస్తాడు. ఏది విడిచిపెట్టడానికి కష్టపడుతున్నామో అదే శోధన మరలా నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈరోజు తీసుకొస్తాడు, రేపు తీసుకొస్తాడు, మధ్యాహ్నం తీసుకొస్తాడు, సాయంత్రం తీసుకొస్తాడు. ఏదో ఒక టైంలో వాడికి లోబడతామని వాడి ఆలోచన. మరి వాడిని జయించాలంటే ఎలా? మన సొంత శక్తితో వాడిని జయించలేం. విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ అవర్ నాలెడ్జ్. నేను పట్టుదలగా ఉంటాను, నేను జయిస్తానని నీ సొంత శక్తితో నువ్వు వాడిని జయించలేవు. అందుకే జెరుబ్బాబేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో ఏ విధంగా సాధ్యమవుతుంది అని అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మన శుక్రవారం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మపూర్ణుడై అరణ్యంలోనికి శోధించబడ్డానికి కొనిపోబడ్డాడు. బై ద హెల్ప్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని ఆత్మ చేత, వాక్యము సహాయం చేత యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఉన్న యేసయ్య ప్రతి శోధన జయించగలిగాడు. హల్లెలూయా. చూడండి, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను మాట్లాడుతూ ఏమన్నాడు? లూకాసు వార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుదాం. 3:16-17. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. ఎలా ఇస్తాడంట? ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మనకు బాప్తిస్మం ఇస్తాడంట. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను. ఎందుకు అగ్ని? మనలో ఉన్నటువంటి చెత్త అంతా కాల్చివేయటానికి. ప్రభు మాట్లాడుతుంటాడు, గోధుమలను కొట్టులో చేర్చి పొట్టంతటి ఏం చేస్తాడంట? అగ్నితో కాల్చివేస్తాడు. అది పూర్తిగా కాల్చివేయగలిగిన పని నీ జీవితంలో ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడే చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ నిన్నెక్కడ నడిపిస్తాడు? పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపిస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ ఎవ్రీడే ఇంటూ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం లేకుండా మనం ప్రభు కార్యాలు చూడలేం. పరిశుద్ధత లేకుండా దేవుని అద్భుతాలు మన జీవితంలో చూడలేం. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి ఘనపరచలేము. గనుక ప్రతిదినం మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఎవ్రీడే, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆ పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండవలసిందే. కాబట్టి నువ్వు అడగాలి, ప్రభువా నీ ఆత్మను ఎల్లప్పుడూ నాకు తోడుగా దయచేయమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బికాస్ హీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. పవిత్రమైన ఆత్మ
పవిత్రమైన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. మన వల్ల కాదండి పవిత్రమైన జీవితం జీవించటం, మన వల్ల కాదు. అది ఎవరి ద్వారా సాధ్యం? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇందాక మనం చదివాం, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురంటే భూదిగంతల వరకు నా కొరకు సాక్ష్యం చెప్తారని కాదు, సాక్షిగా జీవించటం అని అర్థం. అంటే సాక్షిగా జీవించటం అంటే యేసు ప్రభు బిడ్డగా జీవించటం, నీతిమంతుడిగా జీవించటం, యథార్థతతో జీవించటం, పరిశుద్ధతతో జీవించటం ఎలా సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు. హల్లెలూయా. నంబర్ 2, యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించండి. రెండవది సత్యస్వరూపియగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. చెప్పండి, ఏ ఆత్మ? స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్యస్వరూపియగు ఆత్మ. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. హీ విల్ లీడ్ us into full knowledge of truth. హల్లెలూయా. మనకు సత్యమంతా తెలిసిపోయిందా అంటే తెలిసిపోలేదు. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథం చాలామంది భక్తుల చేత రాయబడింది. ఓకే, మోషే రాశాడు, యెహోషువ రాశాడు, సమూయేలు రాశాడు, ప్రవక్తలు రాశారు. క్రొత్త నిబంధనకు వస్తే మత్తయి రాశాడు బైబిల్లో కొంత పోర్షన్ని. తర్వాత మార్కు సువార్తను రాశాడు, లూకా సువార్తను రాశాడు, యోహాను సువార్తను, అదేవిధంగా పత్రికలను, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అపోస్తలుడైన పౌలు చాలా పుస్తకాలు రాశాడు. పేతురు రాశాడా? పేతురు కూడా రాశాడు. అయితే వీరందరూ రాసినప్పటికీ అసలు గ్రంథకర్త ఎవరు? ప్రతి లేఖనము దైవావేశం వలన, అంటే దేవుని ఆత్మ వలన ప్రతి ఒక్కరూ లేఖనాలను రాశారంట. అంటే వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రాంప్టింగ్ దెమ్, దేవుని ఆత్మ వారికి ఆలోచనలు అనుగ్రహించిన కొలది, వారిని దేవుని ఆత్మతో నింపిన కొలది, వారు దేవుని ఆత్మ చెప్పిన సంగతులన్నీ ఏం చేశారు? రాశారు. అందుకే ప్రకటన గ్రంథంలో మాటికి మనం చదువుతాం, సంఘములతో, దేవుని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవ్రీ వర్డ్ విచ్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఎవరి ప్రేరేపణ వ్రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వ్రాయబడింది. రాసిన వాళ్ళు వేరేవారు, కానీ గ్రంథకర్త ఎవరు? హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బైబిల్? ద హోల్ బైబిల్స్ ఆథర్. ఈ 66 పుస్తకాల గ్రంథకర్త ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి బైబిల్ చదువుతుంటే మనకు మొత్తం అర్థమవుద్దా? అర్థం కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండి భక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నా మొత్తం అర్థం చేసుకోవటం మన తరము కాదు. రోజు అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, నేను ఇదివరకే తెలుసుకొని ఉన్నానని, ఇదివరకే గెలిచితినని నేను తలంచుకొనట్లేదు. నేను ఇంకా ప్రభుని ఎరగాలి, నేను ఇంకా ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఎలా సాధ్యమవుతుంది? వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం ఎలా సాధ్యమవుతుందంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. నవేడేస్ పీపుల్ హ్యావింగ్ హాఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో వాక్యం చదివి వాళ్ళకి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు. అలా కాదండి. మనకు వాక్యం అర్థం కానప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకోవాలంట. ప్రభా, వాక్యం నాకు సరిగా అర్థం అవడానికి సహాయం చేయండి. చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటినీ అర్థం చేసుకోవటం ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 10-11 వచనాలు.
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. పైన ఏమంటాడంటే, ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కానీ మనకైతే, ఎవరికి? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన వెంబడిస్తున్నటువంటి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వలన అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అర్థమవుతుందని చెప్పే మాట. మనం అన్నిటినీ ఎలా గ్రహించగలం? స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మే మనకు అన్నిటినీ బోధిస్తాడు. ఆయన సహాయంతో మనకి ఇది అర్థమవుతుంది, ఇది అర్థం అవ్వట్లేదని చెప్పడానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ హీ విల్ టీచ్ us. ఆయన వచ్చినప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొన వలన ఆయన మీకు బోధిస్తాడు. నేను చెప్పిన వాటిల్లో నుంచి ఆయన మీకు బోధిస్తాడు, మీకు అర్థమగునట్లుగా బోధిస్తాడు. మిమ్మల్ని సత్యము నుండి సర్వ సత్యంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రతిరోజు ఎవరి సహాయం కావాలి బైబిల్ చదవటానికి? ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ బుక్. ఒక నవలలు, ఓకే, మరి చిన్న చిన్న రచనలు చదివినట్టుగా ఈ పుస్తకాన్ని చదివితే కుదరదు. ఇట్ ఈస్ ఎ హోలీ స్క్రిప్చర్స్. వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా మాత్రమే ఈ లేఖనాలను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నేటి దినాల్లో మరి వాక్యంలో నుండి డైవర్ట్ అయిపోయి ప్రజలు వారి ఇష్టానుసారంగా మరి వారి జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దే డోంట్ వాంట్ టు నో ద ట్రూత్. చాలామంది విశ్వాసులు సర్వసత్యాన్ని ఎందుకు తెలుసుకోవడానికి ఇష్టపడరో తెలుసా? సర్వసత్యం తెలుసుకుంటే చాలా మానేయాలి కాబట్టి. హల్లెలూయా. వాక్యం లోతుల్లోకి వెళ్తే వాస్తుని చూడరు. కానీ కొంతమంది బిడ్డలు ఏం చేస్తారు? వాస్తులు చూస్తారు. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాం, వాళ్ళు పట్టుబట్టారంట 9:30కే తాళి కట్టించాలని. అంటే అర్థం ఏంటి? దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ టైమింగ్, దే బిలీవ్ ఇన్ ముహూర్తం. వారు దేంట్లో విశ్వాసం ఉంచుతారు? ముహూర్తంలోనే విశ్వాసం ఉంచుతారు. హల్లెలూయా. ఇక్కడ బరువు ఉండకూడదు, అక్కడ బరువు ఉండాలి. కిటికీ ఇక్కడ ఉండకూడదు, బాత్రూమ్ అక్కడ ఉండకూడదు. మరి చిన్నప్పుడు పిల్లలు బాత్రూమ్ ఎక్కడ పోవాలంటే అక్కడ పోతారు వాళ్ళు. నువ్వు వాళ్ళకి చెప్పగలవా? ఒరే నువ్వు ఇక్కడ పోయకూడదు, ఫలానా చోటే. మరి ఏమైంది? నీ ఆచారం వాస్తు అంతా ఏమైపోయింది? క్రీస్తు లేని వాళ్ళకి వాస్తు కావాలి, క్రీస్తు లేని వాళ్ళకి వాస్తు కావాలి. ఎందుకంటే ఆ వాస్తు లేకపోతే అక్కడ ఏదో దోషం ఉంటుందని. మన క్రీస్తున్నాక ఇంకా వాస్తుతో సంబంధం ఏముంది? లేదు లేదు పాస్టర్ గారు, మరీ మీరు అట్లా అనొద్దు. మనకి క్రీస్తు ఉండాలి, వాస్తు ఉండాలి. వీ నీడ్ క్రీస్తు అండ్ వాస్తు. మనం రెండింటిని రెండు అందరినీ కలుపుకొని మనం గెలుపాలి. ఏం చేయాలంట? అన్నిటినీ కలుపుకొని మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం దేన్ని ఇబ్బంది పెట్టకూడదు, దేన్ని ఇబ్బంది పెట్టకూడదు. అది పూజారిని ఇబ్బంది పెట్టకూడదు. ఒక పెళ్లి కుదుర్చుకోవడానికి పిలిచారు. ఈరోజు మేము పెళ్లి కుదుర్చుకుంటున్నాం, మీరు రావాలి, మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని. అమ్మ ఎంత భక్తి అనుకొని నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను ప్రార్థన చేసి బయటికి రాకముందే ఒక పూజారి వచ్చి ఉన్నాడు ఆ ఇంట్లో. దేని కొరకు అంటే జాతకం చూడడానికి. నక్షత్రాలు చూస్తారు కదా, అమ్మాయిది అబ్బాయిది ఏం చూస్తారు? జాతకాల. చెప్పండి, తెలియనట్టు కూర్చున్నారేంటి? మీ జాతకాలు బయటపడతాయి అనుకుంటున్నారా? మీరు అట్లా చేయలేదులేండి. ఓకే, సర్వసత్యంలోనికి వస్తే ఏం చేయాలి? అవన్నీ విడిచిపెట్టేసేయాలి, పాతి పెట్టేసేయాలి. హల్లెలూయా. సో ఏం చేయాలి? జాతకాలు చూపించడానికి పిలిపించారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? జాతకాలు చూసి పెళ్లి చేశారు, ఈరోజు వారు కలిసి లేరు. దేవుని వాక్యాన్ని చూసి పెళ్లి చేస్తే వాక్యానికి లోబడుతూ ఎల్లకాలం చనిపోయే వరకు కలిసి జీవిస్తారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా.
నీ వివాహం వాక్యం ద్వారా కట్టబడాలి, నీ జీవితం వాక్యం ద్వారా కట్టబడాలి, నీ గృహము వాక్యం ద్వారా కట్టబడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? అఫ్కోర్స్ గతంలో సత్యము తెలియక నువ్వు అలా చేసావేమో. సత్యము తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఓ, మనం చేసింది పొరపాటు, ఇక మీదట మనం వాటిని చేయకూడదు అని మనం గ్రహించాలి. దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఫుల్ ట్రూత్ ఆఫ్ గాడ్. సర్వసత్యంలోనికి రావటం అంటే అర్థం అది. అయ్యో, ఒకప్పుడు మనం తెలియక చేశాం, ఇప్పుడు సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది మనం చేయకూడదని నిశ్చయితలోనికి రావాలి తప్ప, అయ్యో ఎప్పటి నుంచో చేస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే కానీ చేద్దాం అన్నటువంటి మాట మనం అనకూడదు. అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తున్నప్పుడు ఓకే, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది ధరించకూడదు, ఇది ధరించాలి, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలని ఆయన మనల్ని పరిపూర్ణమైనటువంటి సత్యంలోనికి నడిపించి దేవుని వాక్యానికి పరిపూర్ణ విధేయులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనకి ఎవరు కావాలి? సత్యస్వరూపిగా ఆత్మ సహాయం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతుంటుండగా మనందరికీ కావాలి. ఎంతమంది కావాలి? నువ్వు చెయ్యి ఎత్తట్లేదని అంటే నువ్వు ఇంకా ఆచారాలు కొనసాగించాలని అనుకుంటున్నావేమో. హల్లెలూయా. అందరికి కావాలి కదా. ఎవ్రీబడి నీడ్స్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్యస్వరూపైన ఆత్మ మనందరికీ కావాలి. మూడవది జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను, జాగ్రత్తగా వినండి, దొరికింది అందరికి. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై. చాలండి, దేవునికి స్తోత్రం. థర్డ్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్, విజ్ఞాపన చేయు ఆత్మ. హల్లెలూయా. 3 విషయాలు చూస్తాం. ఒకటి స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ ఆత్మ. రెండవది స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపియగు ఆత్మ. మూడవది స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్ ఆర్ ఇంటర్సెషన్. సప్లికేషన్, ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేయటం. అంటే దేవుడు మనకి ఏ ఆత్మని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు? విజ్ఞాపన చేయు ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడంట? మనం విజ్ఞాపన చేయటానికి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. భారముతో ప్రార్థించటానికి, మొర్రపెట్టి ప్రార్థించటానికి, కన్నీటితో ప్రార్థించటానికి, మూలుగులతో ప్రార్థన చేయటానికి, హృదయంలో వేదన భారము కలిగి ఆత్మతో నింపబడి ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొంతమందికి ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు. అందుకే రోమాపత్రిక 8:26లో పరిశుద్ధుడైనటువంటి పౌలు మాట్లాడుతుంటున్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతలు ఎరిగి యుక్తముగా మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు గనక ఆయన తానే మన పక్షమున ఉండి మూలుగులతో ప్రార్థించటానికి మనకు సహాయం చేస్తాడంట. హల్లెలూయా. మూలుగుతూ వేదనతో ప్రభు సన్నిధిలో రోదిస్తూ ప్రార్థించగలిగిన కృపదేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరి సహాయం ద్వారా? విజ్ఞాపన చేయు ఆత్మ సహాయం ద్వారా. చాలామంది రక్షణలోనికి వచ్చి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా ప్రార్థనా జీవితంలో ఎదగటం లేదు. వారు దే వర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఎ ప్రేయర్ లైఫ్. 10 మందిలో ప్రార్థించాలంటే భయం. ఒక 2 మాటలు ప్రార్థన చేసి వారి ప్రార్థన ముగించేస్తారు. విశ్వాసే చాలా సంవత్సరాలండి, బ్రదర్ మీరు ప్రార్థన చేయడానికి నేను చేయలేనండి అని అంటారు. వై? బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్. విజ్ఞాపన చేయు ఆత్మ యొక్క శక్తిని వారి జీవితంలో వారు అనుభవించలేకపోతున్నారు కనుక వారు 10 మందిలో ప్రార్థన చేయటానికి వారు బలహీనులైపోతా ఉన్నారు. హల్లెలూయా. కానీ మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ ఆత్మ మనకేం చేస్తాడు? విజ్ఞాపన చేయగలిగినటువంటి కృప అనుగ్రహిస్తాడు. చదవండి రోమా 8:26. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏలయనగా
మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఇందాక మనం నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మ మన పై ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట, ఆయన మరి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంటాడు. ఎలా విజ్ఞాపన చేయాలో మనకి సహాయము చేస్తూ ఉంటాడు. ఎంతమంది ప్రార్థన జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నారు? ఈరోజు నువ్వు అడగాలి, ప్రభువా నీ ఆత్మతో, విజ్ఞాపన ఆత్మతో నన్ను నింపండి. లార్డ్ ఫిల్ మీ విత్ ద స్పిరిట్ ఆఫ్ అప్లికేషన్. వెన్ యు ఆర్ ప్రేయింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ అప్లికేషన్, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కన్నీళ్ళు రానివాడు ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు ఎప్పుడు కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటారు. ఒక్కసారి నువ్వు అనుభవంలోనికి వస్తే నీకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఏడుస్తారు. సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి రీజన్, బట్ దే విల్ క్రై ఇన్ ప్రేయర్. కొన్నిసార్లు వారికి తెలియకుండానే, కారణం లేకుండా కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు. అంటే ఎవరి స్వాధీనంలోకి వచ్చేసారు? పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వచ్చేసారు. ఆ అనుభవం ఇంకా నీకు లేకపోతే, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, యంగ్ చిల్డ్రన్, ఓకే, చిన్న చిన్న ప్రార్థనలో నుండి మీరు బయటకు వచ్చేసేయాలి. విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధాత్ముడు మీకు కుమ్మరించునుగాక. హల్లెలూయా. చిన్నపిల్లల ప్రార్థన అంటే ఏంటి? బ్లస్ మై పేరెంట్స్, బ్లస్ మై టీచర్, బ్లస్ మై స్కూల్, గివ్ మీ ఫుడ్. ప్రిన్స్ గారి ప్రార్థన. హల్లెలూయా. ప్రిన్స్ ప్రార్థనలో నుండి కింగ్స్ ప్రార్థనలోకి మనం వచ్చేయాలి. హల్లెలూయా. అంటే ఆత్మ మనం పొందుకోవాలి. ఎవరు సహాయం చేస్తారు? అడగండి పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను అడిగితే ఆయనే సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థించి we will have lack of words. ఇంకా ప్రార్థించడానికి మనకు మాటలు కూడా సరిపోవు. కానీ ప్రార్థించాలని ఇంకా హృదయంలో ఆశ ఉంది, ఆత్మలో ఆశ ఉన్నది, తపన ఉన్నది, ఆకలి ఉన్నది. యు నో వాట్ హ్యాపెన్స్ దట్ టైం? ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నీవు ఇష్టపడితే దేవుడు అన్య భాషలను నీకు ఇస్తాడు. అన్య భాషలను నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అన్య భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వేం ప్రార్థన చేస్తావో నీకు అర్థం కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు ఏమని పక్కోడికి కూడా అర్థం కాదు. ఎవరికీ అర్థం కాదండి. అతడు మాట్లాడుతుంటాడే కానీ గ్రహింపడు. మనుషులు ఎవరును దానిని గ్రహింపరు. కానీ వాడు ఆత్మలో మర్మములను, దేవునితో మర్మములను పలుకుచున్నాడు. గాడ్ అండర్స్టాండ్స్. నువ్వేం మాట్లాడుతున్నావో అది దేవునికి అర్థమవుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. యువర్ స్పిరిట్ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. దాని ద్వారా పక్కన వారికి ఏ బెనిఫిట్ ఉండదు, సంఘానికి కూడా దానివల్ల బెనిఫిట్ ఉండదు. కానీ నీవు వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి పొందటానికి అన్య భాషలు నీకు ఎంతగానో సహకరిస్తాయి. అన్య భాషలు అనగానే ఆమడ దూరంలో ఉంటారు చాలామంది. హల్లెలూయా. బట్ దట్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే ఇక దాన్ని నీ జీవితంలో విడిచిపెట్టవు. ఎందుకంటే అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యంతో నింపబడతాం. వీ విల్ బి గెట్టింగ్ బూస్టెడ్ అప్. మనం మరి నూతన ఉజ్జీవంతో నింపబడతాం, నూతన శక్తితో నింపబడతాం. దేవుడు మన శరీరంలో ఒక తెలియని శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీ మాటలు నీకు సరిపోనప్పుడు పరిశుద్ధాత్ముడు తన మాటలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న విజ్ఞాపన చేయు ఆత్మ అన్య భాషలతో దేవుని ఆరాధిస్తాడు, అన్య భాషలతో దేవుని స్తుతిస్తాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనికి రండి. 1 Corinthians chapter 14 మొదటి వచనాలు ఒకసారి చదవండి. ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. గమనించండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడూ గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. 13వ వచనం,
14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడెలాగు పలుకును? నీవైతే బాగుగాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించు. నేను మీ అందరికంటే ఎక్కువగా, ఆయన ఎప్పుడు మాట్లాడాడు మనకు తెలియదు, కానీ ఏం చేస్తున్నాడు? వ్యక్తిగతంగా పౌలు ఏం చేస్తున్నాడంట? భాషలతో మాట్లాడుతున్నాడు. ప్రవచన వరం సంఘానికి క్షేమాభివృద్ధి, భాషలతో మాట్లాడే వరం వ్యక్తిగతంగా నీకు క్షేమాభివృద్ధి. కొన్నిసార్లు ప్రార్థించడానికి మాటలు సరిపోనప్పుడు, ఇంకా ప్రార్థించాలని నీకు ఆశ ఉన్నప్పుడు, యు కాంట్ ప్రే మోర్. దట్ టైమ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్ యూ. విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తుంటుండగా నువ్వు మనసుతోనూ ప్రార్థన చేస్తావు, ఆత్మతోనూ ప్రార్థన చేస్తావు. మనసుతో పాడుతావు, ఆత్మతో పాడుతావు. మనసుతో ఆరాధన చేస్తావు, ఆత్మలో కూడా ఆరాధన. ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవం నువ్వు ఆశపడితే ఇస్తాడు. కేవలం భాషలు మాట్లాడేవారే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అంటే కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నవారు అడిగితే దేవుడు ఇచ్చేటువంటి వరం ఇది. నీకు కావాలంటే అడుగు, వద్దంటే సైలెంట్గా ఉండు. అంతేగాని మాట్లాడే వారిని మనం విమర్శించకూడదు. భాషలతో మాట్లాడే వారిని మనం ఎన్నడూ కూడా విమర్శించకూడదు. వి షుడ్ నాట్ స్పీక్ అగెయిన్స్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని గురించి మనం మాట్లాడు. కొంతమందిని ఎక్స్ట్రీమ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు ఏమి లేనటువంటి వారు ఉన్నారు. అదంతా మనకు అనవసరం. ప్రభు నీకు భాషల వరం ఇస్తే ఆ భాషల వరాన్ని వాడుకొని వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి పొందు. నీ హృదయం చాలా ఉజ్జీవింపబడి సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ దేని ద్వారా సాధ్యమనంటే మూలుగుతో ప్రార్థించటానికి, వేదనతో ప్రార్థించటానికి, భారము కలిగి ప్రార్థించటానికి. ఒక అంశం మనకి ఇచ్చినప్పుడు ఆ అంశం కొరకు భారముతో ప్రార్థించటానికి మనకు సహాయం చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో వి ఆల్ షుడ్ రిసీవ్ ది స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్. విజ్ఞాపన చేసే ఆత్మను మనం పొందుకోవాలి. విజ్ఞాపన చేయటానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడు. నాలుగవది ఆల్రెడీ మనం చదివాం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశములు ఎందంతటను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. దట్ మీన్స్ ద ఫోర్త్ వన్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ పవర్. శక్తి కలిగిన ఆత్మ. 4వది ఏంటంటే శక్తి కలిగిన ఆత్మ. పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడు? శక్తిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ జీవితంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన ఆత్మలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని శక్తితో నింపుతాడు. హీ విల్ ఫిల్ us with his power. నీ మానవ శక్తి, మానవ జ్ఞానం, మానవ తెలివి, మానవ సామర్థ్యముతో నువ్వేదైతే చేయలేవో దాన్ని దేని ద్వారా సాధ్యం చేయవచ్చు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఒక సింహాన్ని చంపటం అది మానవ శక్తికి అసాధ్యం, చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా. కానీ పరిశుద్ధాత్ముడు సంసోను మీదికి, దావీదు మీదికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? సింహాన్ని పట్టి చీల్చివేసేశారు. గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపటం సాధ్యమంటారా? ఈజ్ ఇట్ పాసిబుల్? 1000 మంది ఒక్కసారిగా సంసోన్ మీద పడితే ఆయన బ్రతుకుతాడా? అరే 100 మంది సస్తే చచ్చాం, 1000 మంది ఒక్కసారి వెళ్ళి సంసోన్ మీద పడిపోదాం అని వారు ఆలోచించే లోపే ఒక్కొక్కడిని 1000 మందిని ఏం చేశాడు? ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అహాబు రాజు రథం మీద వెళ్తా ఉంటే ఏలియా పరిగెత్తుకుంటూ ఆయన కంటే ముందే వెళ్ళాడు. మానవ శక్తితో అది సాధ్యమవుతుందంటారా? అవదు. ఎలా అవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ us టు డూ
సూపర్ న్యాచురల్ థింగ్స్. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో సహజాతీతమైనటువంటి కార్యాలు చేయటానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ శరీరంలో బలం ఉండదు, సామర్థ్యం ఉండదు, మనసు బలహీనమైపోతుంది, ఆత్మ బలహీనమైపోతుంది, నీ శరీరం కూడా బలహీనమైపోతుంది. వెన్ యూ సిట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్, ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు ఏం పొందుకుంటాడంట? నూతన బలం పొందుకుంటాడు. యూ విల్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్. నూతన బలమును, శక్తిని పొందుకుంటాం. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అలయక పరిగెత్తుతాం, పైకి ఎగిరి వెళ్తాం, సొమ్మసిల్లక నడిచిపోగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడునంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు. సో వీ షుడ్ ఎవ్రీడే ఆస్క్ గాడ్, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. ప్రభు కొరకు సాక్షులుగా వాడబడాలి. ఓకే, పాపాన్ని జయించే శక్తి కావాలి, విజ్ఞాపన చేసే శక్తి కావాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి రావాల్సిందే. పేతురు ఇంతకుముందు చాలా పిరికివాడిగా ఉండేటువంటి వాడు, ఎవరైనా ఏదైనా అంటే భయపడిపోయేటువంటి వాడు. నేను యేసు ప్రభు బిడ్డని అని ఒప్పుకోవడానికి కూడా భయపడేవాడు, అంత పిరికివాడు. ఎవరైనా యూదుడు కనబడి నువ్వు యేసుతో ఉన్నవాడవు కదా అని అంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేటువంటి వాడు. కానీ ఇప్పుడు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ధైర్యంగా నిలబడి మీరే యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారని యూదులకు డైరెక్ట్ వేలెత్తి చూపిస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పెంతెకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు హీ వాస్ ఫిల్డ్ విత్ పవర్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ధైర్యముతో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. పేతురు యోహాన్లు కుంటివాన్ని స్వస్థపరిస్తే వీరిని బంధించి కొట్టి సన్హెడ్రిన్ సభలో నిలబెట్టి వారందరూ వారి మీద మాటలతో రాళ్ళు రువ్వినట్టుగా, ఓకే, మాటలు రువ్వుతూ వారి మీద కోప్పడి వారిని బెదిరించి ఇంకోసారి ఎక్కడైనా యేసయ్య నామం పేరట ప్రకటిస్తే చంపేస్తామని బెదిరించి వాళ్ళు విడిచిపెట్టారు. వీళ్ళు యెరూషలేమును తిరిగి వచ్చి మిగతా విశ్వాసులందరితో అపోస్తలతో చెప్పినప్పుడు అందరు కలిసి ఏక మనసుతో వీరందరి కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థించినప్పుడు ఏం జరిగింది చూడండి. అపోస్తల కార్యం 4:31. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. దే వర్ ఫిల్డ్ విత్ కరేజ్. ఏ న్యూ పవర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. ఆ ధైర్యంతో, ఆ శక్తితో ఏం చేశారు? ఇంకా ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. దేనికైనా భయపడుతున్నావా? 2 తిమోతి 1:7 మనం చదువుతాం, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మను, ధైర్యం కలిగిన ఆత్మను, శక్తి కలిగినటువంటి ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్రే అండ్ రిసీవ్ దిస్ స్పిరిట్ ఆఫ్ పవర్. ఈ శక్తి కలిగిన ఆత్మను మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. 5వది, లాస్ట్ వన్, స్పిరిట్ ఆఫ్ కంఫర్ట్. ఆదరణ ఆత్మ. ఏ ఆత్మ? మరలా యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి మరలా చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు కాబట్టి ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీ యొద్దకు పంపుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. వేరొక ఆదరణకర్త అంటే ఇంకో ఆదరణకర్త ఉన్నాడనే కదా అర్థం, అంతేనా? వేరొక పుస్తకం అంటే నా దగ్గర వేరొక బైబిల్ ఉంది అని అంటే ఈ బైబిల్ కాదు, ఇంకో బైబిల్ ఉందని అర్థం. మరి వేరొక ఆదరణకర్త అంటే ఆయన ఎవరు? ముందున్న ఆదరణకర్త ఎవరంటే యేసుక్రీస్తు. వేరొక ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
ఆయన ఎలా ఆదరించాడో ఈయన కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఆదరిస్తాడు. బికాస్ ద సేమ్ స్పిరిట్ వర్క్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. నేను మీ యొద్ద ఎల్లప్పుడు ఉండలేను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాక్యముగా ఉన్న నేను శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి చేయాల్సిన అసైన్మెంట్ అంతా ముగించేశాను. మీ కొరకు సిలువలో చనిపోయాను. మిమ్మల్ని తిరిగి పునరుద్ధరింపజేయాలి కాబట్టి నేను కూడా పునరుద్ధరణగా తిరిగి లేచాను. ఇప్పుడు నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. మరి వెళ్ళిపోతే మీరేమైపోతారు? అనాథలైపోతారు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇదిగో నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడు ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హీ విల్ కంఫర్ట్ యూ లైక్ ఎనీథింగ్. మనుషులు ఎవ్వరు ఇవ్వలేని ఆదరణ ఎవరిస్తారు తెలుసా? పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. మనుషులు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకుంటారు, మరుసటి క్షణం అర్థం చేసుకోరు. నువ్వు రోజు ఒకటే సమస్యతో ప్రజల దగ్గరికి వస్తున్నావు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? నిన్ను బాగా ప్రేమించే వ్యక్తి అయినా, నీ స్నేహితుడైనా, చివరికి నీ సొంత భర్త అయినా, భార్య అయినా ఏం చేస్తారు? విసిగిపోతారు. యోబు భార్య ఏమైపోయింది? విసిగిపోయింది. మంచిదే పాపం, సేవ చేసింది. ఎంతకాలం చేసిద్ది? అరే ఈయనకు నేను సేవ చేయలేకపోతున్నాను, అయితే నేనన్నా చావాలి, లేకపోతే ఆయనన్నా చావాలి. యోబు దగ్గరికి వచ్చి అంటుంది, ఇంకా ఎందుకయ్యా దేవుడు అంటావు? దేవుడి మీద కూడా ఒక రకమైన కోపం ఆమెకి. నీ దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇంత నీతిమంతుడిగా ఉన్నావు కదా, ఆ దేవుడిని చూసి చావచ్చు కదా. యోబుకి ఆదరణ దొరుకుతుందా, లేకపోతే ఆమె దగ్గర నుండి ఇంకా విమర్శలు దొరుకుతున్నాయా? ఆదరణ దొరకట్లా. మేబీ షీ వాజ్ కంఫర్టింగ్ ఎర్లీ స్టేజ్. ఆరంభంలో ఆదరించిందేమో, ఆదరించట్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనల్ని ఆదరిస్తాడు. నిన్ను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకోగలిగినటువంటి వాడు, ఈవెన్ నీ జీవిత భాగస్వామి కంటే కూడా నిన్ను ఎక్కువగా అర్థం చేసుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధాత్ముడే. దేర్ ఈజ్ నో అనదర్ కంఫర్టర్ లైక్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వంటి ఆదరణకర్త ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. హీ కంఫర్ట్స్ యూ లైక్ ఎనీథింగ్. మనుషులు మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు, మన బలహీనతలో కూడా మనల్ని అర్థం చేసుకొని ఆదరించి కౌగిలించుకొని సహాయం చేసేటువంటి వాడు ఒక పరిశుద్ధాత్ముడు మాత్రమే. డోంట్ యు వాంట్ దిస్ హోలీ స్పిరిట్? ఈ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ మనకు అవసరం లేదంటారా? వీ నీడ్ దిస్ స్పిరిట్. ఈ ఆదరించేటువంటి ఆత్మ కలిగినటువంటి యేసయ్య మనకి తప్పకుండా కావాలి అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. వి ఆల్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. మనందరికీ సమస్యలు ఉన్నాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓకే, మెంటల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిలో మనకు ఆదరణ, విడుదల మనందరికీ కావాలి. సో నీకు తోడుగా ఉండి, నీలో ఉండి, నిన్ను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఆ పరిస్థితిలో నుండి బయటికి తీసుకొని రాగలిగినటువంటి వాడు ద స్పిరిట్ ఆఫ్ కంఫర్టర్. ఆదరణ కలిగించే ఆత్మ నీకు వీటన్నిటిలో నుండి విడుదలిస్తాడు. నీ డిస్కరేజ్మెంట్లో నుండి ఎంకరేజ్మెంట్లో తీసుకొని వస్తాడు. నువ్వు కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తాడు. నీ బలహీనతలో నీకు బలమిచ్చి సహాయం చేస్తాడు. ధైర్యం చెడినప్పుడు ధైర్యంతో నింపుతాడు. శక్తి కలిగిన ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని ఉజ్జీవింపజేస్తాడు. హల్లెలూయా. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ హంగర్ and thirst for the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మన హృదయంలో ఆకలి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సో చాలామంది పొందుకోవడానికి రకరకాల సందేహాలు, అబ్జెక్షన్స్ వారి హృదయాల్లో చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఇప్పటివరకు నేను చెప్పింది సగం మెసేజే. ఇంకా మరి ప్రజలు పరిశుద్ధాత్మను పొందకపోవటానికి వాట్ ఆర్ ద అబ్జెక్షన్స్, వారికి ఉన్నటువంటి అడ్డంకులేంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, పరిశుద్ధాత్మను పొందకుండా ఉండటానికి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ ఫేసింగ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ప్రభు చిత్తమైతే మరి రానున్న దినాల్లో మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. ఈరోజు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. నంబర్ 1, స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ ఆత్మ నిన్ను పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. రెండవది స్పిరిట్ ఆఫ్ ట్రూత్.
సత్యస్వరూపి అయిన ఆత్మ నిన్నెక్కడ నడిపిస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. నీ ఆసక్తిని బట్టే నడిపిస్తాడు. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పడం మర్చిపోయాను. నపుంసకుడు, పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను. నపుంసకుడు ఆయన తన దేశం నుండి యెరూషలేమునకు వచ్చి ఆరాధించి తిరిగి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన బైబిల్ చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ ఇంకా సత్యంలోనికి తను రాలేదు. కానీ ఆశ అయితే హృదయంలో చాలా ఉంది, దేవుని వాక్యం నేర్చుకోవాలని. వాక్యం చర్చిలో విన్నాడు, ఇంటికి వెళ్తూ మరలా ఏం చేస్తున్నాడు? వాక్యం చదువుకుంటూనే వెళ్తున్నాడు. మనం ఒక్కసారి విన్నామా, పుస్తకం క్లోజ్, బైబిల్ మూసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టామనంటే మరలా ఎప్పుడు తీసుకొస్తారు? కొంతమంది ప్రబుద్ధులు మన దగ్గర ఉన్నారు. మీరు చూడండి, ఆ కిటికీ కర్టన్లు తెలిస్తే 4-5 బైబిల్ కనబడతాయి. ఇప్పుడు కాదు, అందరు వెళ్ళిపోయినాక మీరు ఈ 3 కర్టన్లు తీస్తే ఇక్కడ ఒక 3 బైబిల్, అక్కడ ఒక 3 బైబిల్, అక్కడ ఒక 3 బైబిల్ కడతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా భారాలు ఉన్నాయి కనుక ఈ బైబిల్ కూడా వాళ్ళకి చాలా అధికమైన భారం అయిపోయింది. ఈ 1/2 kg కంటే తక్కువ ఉన్నటువంటి ఈ బైబిల్ మోయటం మా వాళ్ళ తరం కావట్లేదు. హల్లెలూయా. అందుకే ఏం చేస్తారు? ఇక్కడే పెట్టి వెళ్తారు. ఎందుకంటే ఇంకా ఈ వారం రోజులు నాకు దీంతో పని లేదు, ఈ వారం అంతా నాకు దీంతో పని లేదు. అట్లా అంటే కొంతమంది దగ్గర ఇంకో టాక్టిక్ జవాబు ఉంటుంది. ఇక్కడ బైబిల్ ఇక్కడ ఉంది, అక్కడ బైబిల్ అక్కడ ఉంది. ఎక్కడ బైబిల్ను చదువుతున్నావో ఎవరికి తెలుసు? నేను అన్నాను, బైబిల్ క్యారీ చేస్తే ఆ డిగ్నిటీ వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ఒక్క బైబిల్ కూడా విండో దగ్గర కనబడకూడదు. ఓకే, ఎవరు బైబిల్ వాళ్ళు మర్యాదగా ఏం చేయాలి? తీసుకొని వెళ్ళిపోవాలి. తీసుకొని వెళ్ళిపోయి ఏం చేయాలి? ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడంట? వెళ్తూ కూడా వాక్యం చదువుకుంటూ వెళ్తున్నాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు నపుంసకుడిని సర్వసత్యంలోనికి నడిపించాలని ఆశపడ్డాడు. అందుకు సమరయలో బిజీగా ఉన్న ఫిలిప్తో మాట్లాడి, బ్రదర్ ఇమ్మీడియట్గా నువ్వు అక్కడికి వెళ్ళిపో. మరి ఎట్లా వెళ్ళగా? నేను సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళరా బాబు అంటే ఆయన పరిగెత్తుకుంటూ రథాన్ని అందుకున్నాడు. అంటే ఫిలిప్పుని నడిపించింది ఎవరు? ఆత్మ. ఇప్పుడు ఆయన రథంతో పాటు పరిగెడుతున్నాడు. బ్రదర్ నువ్వు చదువుతున్నది నీవు గ్రహించు, చెప్పేవాడు లేకపోతే నేను ఎలా గ్రహిస్తాను బ్రదర్, మీరేమైనా చెప్తారా అంటే బండి ఆపి ఏం చేశాడు? ఫిలిప్పుని బండిలో ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఫిలిప్ ద్వారా పరిశుద్ధాత్ముడు నపుంసకుని ఎక్కడ నడిపిస్తున్నాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు సత్యం తెలుసు కొంతవరకు. దేవుణ్ణి ఆరాధించాలి, యెరూషలేమునికి వెళ్ళాలి, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అన్నంత మట్టుకే తెలుసు. కానీ నేను పాపిని, మారు మనస్సు పొందాలి, రక్షణలోనికి రావాలి, యేసుక్రీస్తు అనేవాడు నా కొరకు రక్తం గార్చాడన్న సత్యం పూర్తిగా అతను గ్రహించలేకపోయాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును పంపి ఏం చేశాడు? సర్వసత్యంలోనికి నడిపించడం ద్వారా మారు మనసు వచ్చింది, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. నీళ్లున్న చోట రథం ఆపి, అయ్యా ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకమేమని వెంటనే నీళ్ళలోనికి దిగి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు పరిచర్య అయిపోయింది కనుక సటక్కన అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? తీసుకెళ్ళటం ఎక్కడ పెట్టాడు? అజోతులో పెట్టాడు అంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మూడవది ద స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్, విజ్ఞాపన చేయటానికి సహాయం చేస్తాడు. నాలుగవది శక్తిని అనుగ్రహిస్తాడు. ఐదవది ఆదరణ దయచేస్తాడు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభా ఈ ఆత్మ నాకు కావాలి, ఫిల్ మీ విత్ ది స్పిరిట్. ఈ ఆత్మతో నన్ను నింపు ప్రభాని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం నింపబడాలి. ప్రతిరోజు మన సింటెక్స్ మనం ఎలా నింపుకుంటామో, నీళ్లు వాష్రూమ్లోకి రావాలి, కిచెన్లోకి రావాలి, వాషింగ్ ఏరియాలోకి రావాలి, ఏమండి కారిడోర్లోకి వాటర్ రావాలి, ఇంటి బయట వాటర్ రావాలి. ఎవ్రీవేర్ ఇఫ్ యూ వాంట్ ద వాటర్, ఎవ్రీడే ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్. సింటెక్స్లో ప్రతిరోజు నీళ్లు నింపబడాలి. నీ ఉద్యోగంలో నీకు శక్తి కావాలి, కుటుంబ జీవితంలో శక్తి కావాలి, వ్యక్తిగత జీవితంలో శక్తి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చదువుల్లో శక్తి, ఉద్యోగంలో శక్తి, వ్యాపారంలో శక్తి,
ఎక్కడెక్కడ శక్తి అవసరమైనదో ఆ స్థలాల్లో నీకు శక్తి కావాలి అని అంటే నువ్వు ప్రతిరోజు నింపబడాలి. సింటెక్స్ ప్రతిరోజు నింపబడినట్టుగా నీ హృదయం ప్రతిరోజు దేవుని ఆత్మతో నింపబడాలి. ఈరోజు ప్రభుని అడుగు, ప్రభా ఎవ్రీడే ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. ప్రతిదినం నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభుని అడుగుదాం, ఈరోజు ప్రభుని అడుగుదాం, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ ఓ గాడ్. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ ఆవశ్యకత మనం నేర్చుకున్నాం ప్రియమైన బిడ్డ. ఈరోజు ప్రభుని అడుగు, ఆ ప్రభువే నిన్ను తన ఆత్మతో నింపుతాడు. కొలతలేని ఆత్మతో ప్రభు నింపునుగాక. సత్యముతో నిండిన ఆత్మతో ప్రభు నిన్ను నింపునుగాక. ఆదరణ కలిగించు ఆత్మతో దేవుడు నిన్ను నింపునుగాక. శక్తి కలిగిన ఆత్మ నీ మీదికి దిగి వచ్చునుగాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ శక్తిని విశ్వాసముతో పొందుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్. దేవానికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఫిల్ us with your spirit ఓ గాడ్. చేతులెత్తి ప్రభుని అడుగుదామా? మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మ. ఓ అభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు. నేను దావీదు వలె నుండును. అందరూ కలిసి అడుగుదామా? నీవు నాలో ఉండా నాకు భయమే లేదు. నేను దావీదు వలె నుండును. గొల్యాతును పడగొట్టి జయముందెను. గొల్యాతును పడగొట్టి జయముందెను. ఓ అభిషేకమా. Glory to the Lord. Praise the Lord. Hallelujah. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నీవు నాలో ఉండా నేను ఎలీషావలె యోర్దానును విడగొట్టెదను. నీవు నాలో ఉండా నేను ఎలీషావలె Hallelujah. యోర్దానును
ప్రార్థన చేద్దామా? ఈ రాత్రి, ఈ పగలు దేవుని ఆత్మ పరిపూర్ణమైన నింపుదల కొరకు ప్రభుని అడుగుదాం. ప్రభా, ఇదిగో నేను పాపము జయించలేకపోతున్నాను, శోధన జయించలేకపోతున్నానయ్యా, నా బలహీనతలు జయించలేకపోతున్నాను. ఈ మధ్యాహ్నం మా తండ్రి నాయన, ఇదిగో నీ పరిశుద్ధాత్మ నన్ను పవిత్రమైన జీవితంలోనికి నడిపించే పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించాను. గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ ఓ గాడ్, which can lead me into holy life ఓ గాడ్ జీసస్. దేవానికి వందనాలు. సర్వ సత్యంలోనికి నన్ను నడిపించే ఆత్మను అనుగ్రహించారు. విజ్ఞాపన చేసే ఆత్మను నాకు దయచేయండి ప్రభా నాయన. శక్తి కలిగిన ఆత్మ నాకు దయచేయండి మా ప్రభా. ఇదిగో ఆదరణ కలిగించే ఆత్మతో నేను నింపబడినట్లు కృప దయచేయండి. నేను ఆదరించబడి అనేకులను ఆదరించినట్లుగా సహాయం చేయండి. Fill me, O Lord Jesus. Fill me with your power and spirit, O God Jesus. Change my life, O God Jesus. నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చి నాలో నుండి మా ప్రభు నాయన జీవ జల నది ప్రవహించుటకు కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి